యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా రక్షకుడు లేడు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి ముందుకు చదువుకుంటూ 13వ వచనం చదువుదాం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడును లేడు. నేను కార్యము చేయగా, ఆ మాట మీరు పట్టుకోండి, ఆ మాట పట్టుకోండి. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడును కూడా. బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని అర్థం. బిగ్గరగా నేను కార్యము చేయగా త్రిప్పివేసేవాడు ఎవడును కూడా లేడంట. దేవునికి స్తోత్రం. ఎంతమందికి నమ్ముతున్నారు? దేవుడు నా ఇంట్లో కార్యం జరిగించబోతుండో, నా శరీరంలో కార్యం జరిగించబోతుండో, మా చేతి పనుల్లో, మా గర్భంలో, మా పొలంలో, దేవుడు టోటల్ గా మాకు కలిగిన సమస్తములో దేవుడు ఈ సంవత్సరం, దేవుడు ఈ నెల మా ఇంట్లో కార్యం జరిగించబోతున్నాను. ఎంతమంది నమ్ముతారు? నేను నమ్ముతున్నా. బిగ్గరగా చెప్పులు కొట్టి ప్రభు నామానికి పడతాం. ఎందుకే దేవుడు చెప్పిండో, నేనే దేవుడిని, నేను తప్ప ఏ దేవుడి లేడు, నాకు ముందు గాని నాకు వెనక గాని ఎవరు లేరు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవ్వడు కూడా లేడు. దేవునికి స్తోత్రం. ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు దేవుని బిడ్డలారా. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు 42 మంది చేత రాపించిన బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో మాటలన్నీ కూడా పవిత్రమైన మాటలే, నీతి మాటలే, యథార్థమైన మాటలే. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా మనల్ని ఆదరించే మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా మనల్ని ఆశీర్వదించే మాటలంట. దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్నం దేవుడు అంటుండో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటుండో, ఈ 22వ తారీఖు దేవుడు అంటుండో, ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు అంటుండో, ఏమంటుండో తెలుసా? నేను కార్యము చేయగా త్రిప్పివేసేవాడు, ఆపివేయడు, అడ్డుపడేవాడు ఎవ్వడును కూడా లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి గాని దేవుని బిడ్డలకు గాని విరోధంగా మాట్లాడిన ఆ ఆయుధం ఏమైందంటే వర్తిల్లదో. చెప్పలు కొట్టి ప్రభు నామానిగా పడతాం. బిగ్గరగా వర్తిల్లదో. 54వ కీర్తన 17వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచన భాగం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదో. దేవునికి స్తోత్రం. నీకెవరైనా విరోధంగా మాట్లాడుతున్నారా? నీకేదైనా విరోధంగా వ్యాధి ఉందా? నీకెవరైనా విరోధంగా అడ్డుపడుతున్నారా? నిన్ను ముందుకు నడిపించట్లేదా? నీ పనిని ముందుకు నడిపించట్లేదా? అడ్డుపడుతున్నారా? ఆపుతున్నారా? విరోధంగా మాట్లాడుతున్నారా? ఆయుధం నిన్ను అడ్డుపడుతుందా? మాట నిన్ను అడ్డుపడుతుందా? వ్యాధి నిన్ను అడ్డు పెడుతుందా? అప్పు నిన్ను అడ్డు పెడుతుందా? లేదు ఒక మనిషి నిన్ను అడ్డు పెడుతుందా? నీ శరీర బలహీనత నీకు అడ్డు పెడుతుందా? ఏది కూడా నీలో ఉండటానికి వీల్లేదు. దేవుడు దాన్ని నిర్మూలన చేయను గాక, దేవుడు దాన్ని విరగొట్టును గాక, దేవుడు దాన్ని పెళ్ళగుంచును గాక. నీకైనా నాకైనా సంఘానికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లకుండా పారిపోను గాక. యేసు నామములో పారిపోను గాక. నజరేయుడైన యేసు నామములో పారిపోను గాక. బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభు నామానిగా పడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము కోల్పోయినా, భయము మదిని నిండినా, చీకటులే కమ్మినా, సాగలేనని తెలిసినా. అప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, అప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, బైబిల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలాగ నడిపించిండో, ఎలాగూ కాపాడిండో, ఎలాగూ విడిపించిండో, ఎలాగూ రక్షించిండో, ఎలాగూ దీవించిండో బైబిల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ని జ్ఞాపకం చేసుకోవాలి.
అప్పుడు బైబిల్లో మాటలు నిన్నేం చేస్తాయంటే బలపరుస్తాయి, ధైర్యపరుస్తాయి. దేవునికి స్తోత్రం. బైబిల్లో మాటలు అప్పుడు నిన్నేం చేస్తాయి తెలుసా? బలపరుస్తాయి, ధైర్యపరుస్తాయి. చాలా మందికి తెలియదు బైబిల్లో ఉన్న శక్తి, మాటల్లో ఉన్న బలం, జీవం. ఆ బైబిల్లో ఉన్న జీవం ఏం చేసిందంటే ఒక మనిషిలో నుంచి ఇంకొక మనిషికి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణం, ఒక దేశం నుంచి ఇంకొక దేశం ట్రాన్స్ఫర్ అయింది అనమాట. దేవునికి స్తోత్రం. ఎక్కడో యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితం 2026 సంవత్సరాల క్రితం యెరూషలేములో పుట్టిండంట. ఎక్కడ పుట్టిండు? దేవుడై ఉండి మనిషి పోలికగా మనుషులు ఆయన్ని అర్థం చేసుకోవాలని యెరూషలేములో పుట్టిండు. ఈ దినమున ప్రపంచంలో 252 దేశాల్లో మందిరాలు, ఆరాధన, పాటలు, ఆరాధన, వాక్య పరిచర్య, ప్రార్థనలో, సత్క్రియలో చప్పట్లు కొట్టి ప్రభు నామానిగా ప్రార్థన. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చేసిందంటే, బైబిల్లో ఉన్న మాటలు ఏం చేస్తాయంటే, బైబిల్లో ఉన్న దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదం ఆయనలోనే ఉంచుకోకుండా ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతం, ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం, ఒక దేశం ఇంకొక దేశం, ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కనుక దేవుడు అంటున్నాడు, నేను కార్యం చేయంగా ఆపేవాడు ఎవరు లేడు. నేను నీకు తోడుండగా నీకు అడ్డుపడేవాళ్ళు ఎవరుండరు. నేను నిన్ను నడిపిస్తుండగా నీ చెయ్యి వెనకలాగేవాళ్ళు ఇంకెవ్వరుండరు. నేను నిన్ను లేవనెత్తుతుండగా నిన్ను మళ్ళీ కృంగదీసేవాళ్ళు ఉండేవాళ్ళు ఎవరుండరు. ఒకవేళ ఉండాలనుకో వాళ్ళందరూ ఏమైపోతారంట? నిర్మూలమైపోతారంట. దేవునికి స్తోత్రం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఏమైందంట? వర్ధిల్లదో. నమ్ముతారా? మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదో. సాక్షాత్తు దేవుడు చెప్తున్న వాక్కు ఇది. సాక్షాత్తు బలమైన దేవుడు చెప్తున్న వాక్కు ఇది. నువ్వు ఆయన కుమారుడు అయితే, నువ్వు ఆయన కుమార్తె అయితే, నువ్వు ఆయన బిడ్డవైతే, నీ ఇంట్లో నీ హృదయంలో దేవునికి చోటుంటే, పరిశుద్ధత, దీనత్వము, యథార్థత, నీతి, దేవుడంటే భయపడటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవునికి లోబడటం, దేవుణ్ణి ప్రేమించటం, ఈ లక్షణాలు, ఈ గుణాలన్నీ కూడా నీలో ఉన్నట్లయితే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా పారిపోరుగాక. దగ్గరగా చెప్పులు కొట్టి ప్రభునామానిగా పడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదానికి సంబంధించిన వాగ్దానాలు. ఈ రెండు వాక్యాలు ఇప్పుడు మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదానికి సంబంధించిన వాగ్దానాలు. బైబిల్ చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 19వ వచ్చిన భాగాన్ని. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మళ్ళీ చదువుతా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచ్చిన భాగం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గల వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రార్థన. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, ఈరోజు నాతో మాట్లాడండి అనండి. దేవా, ఈరోజు నీవు నాతో మునుపెన్నడు వినని మాటలో, మునుపెన్నడు గ్రహింపని మాటలో, దేవా దేవా మునుపెన్నడు నన్ను బలపరచలేని మాటలో నీవు ఈరోజు నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నేను వాక్యం వింటుండగా ఏ వ్యాధి, ఏ మనుష్యుడు, ఏ చీకటి నన్ను అడ్డుపడకూడదు, నిర్మూలమవును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి, చేతుల పైకెత్తి చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
భక్తుని కొంతమంది ప్రజలు అడిగారు, నాయనా దావీదా, మేము యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్తున్నాం, అక్కడ పాటలు, ఆరాధన, వాక్యము, ప్రార్థన ఉండిద్ది. నీకేమైనా కుదురుబాటు అయిద్దా, వెసులుబాటు అయిద్దా? నీకు తీరిక ఉందా? నువ్వు రాజు కదా, సైనికులు మన దేశం మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు, నీకు ఆ పనిలో బిజీగా ఉంటావు కదా, నీకు గుర్రాలు రథాలు చాలా ఉన్నాయి కదా, నీకు భార్య పిల్లలు చాలా ఉన్నాయి కదా, నీకు బోలెడని పనులు ఉంటాయి కదా, మేము వెళ్ళొస్తాం. నువ్వు మాకు ఎదురొచ్చావు, మా రాజు కాబట్టి, మాకంటే పెద్ద నాయకుడు కాబట్టి ఒక మాట నీ చెవినేద్దామని చెప్తున్నావు, మరి నువ్వేమంటావు అన్నప్పుడు దావీదు అంటున్నావు, అయితే నేను వస్తా పదండి. చెప్పులు కొట్టి ప్రభు నామానిగా పడదాం. అయితే నేను వస్తా పదండి. ఎక్కడికి? ఎక్కడికి? మీరు ఎక్కడికి వెళితే అక్కడికి. ఆమేనండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్తున్నారు. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురుగాక. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఎంతట ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతట ధన్యత నాది, నీలాంటి రాజ్యమేది, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. దేవునికి స్తోత్రం. యెరూషలేమును ప్రేమించి వారంట వర్ధిల్లుతారంట. యెరూషలేమును ఎందుకు ప్రేమించాలి? యెరూషలేములో దేవుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు కలిగిన సమస్తం ఏమైపోయింది? వర్ధిల్లిద్ది. అంతే ఉండదు, కొంచెము పిండి కొంచెము నాన అంతే ఉండలా. ఏమైపోయింది దాన్ని? అది వర్ధిల్లింది. వర్ధిల్లింది. మనుషులు ప్రేమించబడటం ఆపండి, వస్తువులను ప్రేమించడం ఆపండి, పిల్లలను ప్రేమించడం ఆపండి. మీరు దేన్ని ప్రేమించాలంటే, ఎవరిని ప్రేమించాలంటే యేసు ప్రభుని ప్రేమించండి. యేసు ప్రభు మీకు కలిగిన సమస్తాన్ని ఏం చేస్తారంటే వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. వర్ధిల్లింపజేస్తాడు. కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎట్లాగా భద్రపరుచుకుందో, ఈ రోజు మన ద్వారా ఆయనకు మహిమ రావాలని, నీ ద్వారా నా ద్వారా దేవునికి కీర్తి, ఘనత, మహిమ ఉండాలని దేవుడు ఈ రోజు మనలందరూ కూడా క్షేమంగా సజీవులుగా వచ్చిండు. అందుకని మనం ఏం చేయాలంటే యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ప్రేమించాలి. ఏ మీటింగ్ చేశారు? ఆ దూరాడు వచ్చిందా? అరే మీరు ఎడం కూర్చోడు రా, 4 గజాలు ఎడం కూర్చోండి. ఒక్కొక్కరు 4 గజాలు ఎడం కూర్చోవాలి. వాడు వాక్యం అంటే మిమ్మల్ని ఎన్నేయడం. నేను గొంతు పోయేటట్టు వాక్యం చూస్తున్నా, రాత్రి అంతా నిద్రపోకుండా. దేనిగా బాగుపడతారు, చెడిపోతారు. లేకపోతే వేరే వాక్యం వినండి అయ్యా, వాక్యం వినండి. కనుక మనం ఏం చేయాలంటే, నేను చెడిపోయేవాడిని, దేవుడు నన్ను బ్రతికించిండు. దేవునికి స్తోత్రం. నేను లేకపోతే మీకు ఎంతో ఈ మాట ఇవ్వడని చెప్పేవాడా? అసలు ఇలాంటి మాటలో ఇంత స్పీడు, ఇంత ప్రార్థన, ఇంత ఆరాధన మీకు ఎవరైనా నేర్పించేవాళ్ళా? ఏనండి, నేను నేర్చుకున్నా కాబట్టి మీకు చెప్తాను. మీరు నేర్చుకుంటే నాలుగు ఎంతమందికి చెప్పవచ్చు మీరు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం చేయాలంటే యెరూషలేమును ప్రేమించాలి. యెరూషలేమును మనం ఎందుకు ప్రేమించాలంటే యెరూషలేములో దేవుడు ఉండడం. కనుక యెరూషలేమును ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నిన్ను దేవుడు ఏం చేస్తారో తెలుసా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. మీరందరూ బైబిల్ చదవాలి, చదవటం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు మీ పిల్లలకు బైబిల్ చదవటం నేర్పించండి. రోడ్ల మీద తిప్పబాకండి. చిన్నతనం నుంచి బైబిల్ చదవటం నేర్పించండి. వింటున్నారా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చెప్పడు కొట్టి ప్రభు నామానికి అర్థం. ఎందుకు అపనింద మీకు? ఎందుకు నీకు అవమానం? ఎందుకు పేదరికం? ఎందుకు నెల వచ్చేసరికి నీకు డబ్బు ఉన్నట్లా? ఎందుకు నీ ఇంట్లో ప్రతి ఫంక్షన్కి, ప్రతి పొలానికి, ప్రతి చదువుకి, ప్రతి హాస్పిటల్ అంటే నువ్వు అప్పు తీసుకొస్తున్నావు? ఎందుకు దరిద్రతను అనుభవిస్తున్నావు తెలుసా? దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లా. దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లా. మనుషులకి ఇచ్చినంత సమయం దేవునికి ఇవ్వట్లా. మనుషులు ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించట్లా. అందుకని ఈ రోజు నుంచి దేవుడు చెప్తుండో, నువ్వు దేవుణ్ణి ప్రేమించుదువు గాక, నేను కూడా దేవుణ్ణి ప్రేమించుదును గాక. ఏమైంది దేవుణ్ణి ప్రేమిస్తే? నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఏం కావాలి ఇప్పుడు నీకు?
మనుషుడు తెల్లవారుజామున 4 నుంచి రాత్రి పడుకోబోయే 11:30, 12 దాకా ఏం కోరుకుంటుండో? పని, కష్టమో, ఓవర్ టైము. వాడిని చూస్తారు, వీడిని చూస్తారు, ఆ వస్తువుని ఈ వస్తువుని చూస్తారు, ఆ కారుని చూస్తారు, ఈ కారుని చూస్తారు, ఆ ఇంటిని చూస్తారు, ఈ ఇంటిని చూస్తారు. వాళ్ళ చదువు గురించి, వీళ్ళ చదువు గురించి, వాళ్ళ ఉద్యోగం గురించి, వీళ్ళ ఉద్యోగం గురించి, వాళ్ళ పొలంలో పంట గురించి, వీళ్ళ పొలంలో పంట గురించి మనుషుడు ఆలోచిస్తుంది, మనుషుడు మాట్లాడుతుంది, మనుషుడు వింటుంది. దేని గురించి తెలుసా? డబ్బు, డబ్బు, డబ్బు. గుండెమో లబ్డబ్ 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 అని కొట్టుకుంటున్న మనిషి ఏమో డబ్బు, డబ్బు, డబ్బు. ఎప్పటి నుంచి? తెల్లవారుజామున 4 వెళ్తుండు. ఎప్పుడు కొనుక్కుంటుండో? 12 గంటల లోపు కొనుక్కుంటుండో. దేనికి? డబ్బు, డబ్బు. డబ్బు కావాలి, పని చేస్తాడు. డబ్బు కావాలి, చదువుకుంటాడు. డబ్బు కావాలి, ఉద్యోగం చేస్తాడు. డబ్బు కావాలి, వ్యాపారం చేస్తాడు. డబ్బు కావాలి, భూమిని సేద్యం చేస్తాడు. డబ్బు కావాలి, బిజినెస్ చేస్తాడు. అన్ని చేస్తున్నావు, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అన్ని వింటున్నావు, నువ్వు దేవుని మాట వింటున్నావా? అన్నిసార్లు సమయం ఇస్తున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో సమయం ఇస్తున్నావా? నీకు ఏది కావాలన్నా సమస్తాన్ని దేవుడు నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పెడతాడంట. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని గారు, నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పెడతావు. నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పెడతారు. సమస్తాన్ని నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు దేవుని పని చేయి, నీకు దేవుడు జీతం ఎత్తరు. ఆమె నువ్వు దేవుని పని చేయి, ఖచ్చితంగా నాకు ఇచ్చిన దేవుడు జీతం నీకు కూడా ఇస్తారు. నన్ను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తారు. నాకు ఇచ్చిన ఆరోగ్యం నీకు కూడా ఇస్తారు. నాకు ఇస్తున్న పేరు ప్రత్యేకతలు నీకు కూడా ఇస్తారు. దేవుడు పక్షపాతి కాదు. ఒకళ్ళని ఒక రకంగా, ఇంకొకళ్ళని ఒక రకంగా చూడడం. న్యాయవంతుడు దేవుడు. అనీతిమంతుల పొలాల్లో వర్షాన్ని కురిపెత్తరు, నీతిమంతుల పొలాల్లో కూడా వర్షాన్ని కురిపెత్తరు. ఇంకా చర్చికి వచ్చే వాళ్ళకి, క్రైస్తవులని ఆశీర్వదిస్తే, స్వస్థత పరిస్తే, కోటేశ్వరులు చెప్తే అందరూ లోకస్తులు దేవుణ్ణి ఏమంటారు? దేవుణ్ణి కించపరుతారు, దేవుణ్ణి ఎగతాళి చేస్తారు. దేవుడికి ప్రజల మీద జాలి లేదా? దయ లేదా? మిమ్మల్ని ప్రేమిస్తుండో, మమ్మల్ని పట్టించుకోవట్లా. అందుకని ఇంకా దేవుడు అవసరమైతే ప్రార్థనకు వెళ్ళే వాళ్ళకే శ్రమలు పెడతారు. ఎందుకు? మనం భయపడాలని, బాధపడాలని, దుఃఖపడాలని, కన్నీరు కార్చాలని కాదు, మనం తట్టుకుంటామని. చెప్పలు కొట్టి ప్రభు నామానిగా పడతాం. ఎంత బాధైన, శ్రమైన, దుఃఖమైన ప్రపంచంలో తట్టుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే క్రైస్తవుడే. ఆమె ఎందుకంటే ఆ వ్యక్తి బైబిల్ చదువుతుడు, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఆ శ్రమ వెనక, ఆ బాధ వెనక మళ్ళీ ఎంత కష్టం ఉందో ఆ వ్యక్తికే తెలిసింది. అందుకే వాళ్ళకే శ్రమలు పెడతారు. నీతిమంతులు 7 సార్లు పడినాను తిరిగి లెగుస్తారంట. అంటే నీతిమంతుడికి, నీతిమంతురాలికి 7 రకాలైన శ్రమలు వస్తాయి. ఉదాహరణకి బైబిల్లో యోబు 7 రకాలైన శ్రమలు అనుభవించిండు. 7 రకాలైన శ్రమలు అనుభవించిండు. నేను ఈ బరువు వేయలేకపోతున్నా, ఈ బాధ భరించలేకపోతున్నా అని ఎవరైనా అనుకుంటే నీ వెంటనే ఏం చేయాలి తెలుసా? యోబుని జ్ఞాపకం చేసుకో. వెంటనే యోబుని జ్ఞాపకం చేసుకో. నీతిమంతుడు 7 మార్లు పడినా ఏం చేస్తారో తెలుసా? లాస్ట్కి ఏం చేస్తారంట? తిరిగి పైకి లెగుతాడు. ఇప్పుడు నువ్వు పడిపోయే స్థితిలో ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు పేదరికమైన స్థితిలో ఉండొచ్చు. ఒక దినం వచ్చింది, ఒక సమయం వచ్చింది, దేవుడు నిన్ను పట్టుకుంటాడో, దేవుడు నీకు తోడుంటాడో, దేవుడు నీకు సహాయం చేస్తాడో, అప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు. బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని గప్ప. అప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు. ఎవరు ఆపుతారు నిన్ను? ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు నిన్ను ఆపలేరు. అయితే సమయం వచ్చిందాక నువ్వు ఎదురు చూడాలి. సమయం వచ్చిందాక దేవుని మీద అడగకూడదు, కొనకూడదు. ఒక్కొక్కసారి ఇప్పటికిప్పుడే కార్యం జరిగేస్తాం. ఒక్కొక్కరి పట్ల నెలకి, 6 నెలలకి, సంవత్సరానికి, ఒక్కొక్కరి పట్ల 20 సంవత్సరాలు కూడా కార్యం జరిగేస్తాం. అయినా కానీ నువ్వు ఓర్చుకొని ఉండాల్సిందే. ఎందుకు నువ్వు ఓర్చుకుంటావు అంటే, ఈ లోపు దేవుడు నిన్నేం చేస్తాడంటే నలగొడతాం. చింతకాయలు రోడ్లు వేసి ఏం చేస్తాం? చింతకాయలు రోడ్లు వచ్చి ఏం చేస్తాం? ఎవరు నా సౌండ్ చెప్పండి. అట్ట నలగొడతావు నిన్ను. ఆ నలగొట్టడంలో నువ్వేమవుతావంటే నున్నగైపోతావు. నేర్చుకుంటావు, అనుభవాలు నేర్చుకుంటావు. ఆ నలగొట్టడం నీకేమి నేర్పిందో తెలుసా? అనుభవాలు. నువ్వు నలిగిపోతున్నావు, కరిగిపోతున్నావు, విరవబడుతున్నావు. మళ్ళీ దేవుడు నిన్ను సరి చేస్తున్నావు. ఇరిగిపోయే చింతకాయ, నలిగిపోయే చింతకాయ, పచ్చడిగా ముద్ద అయిపోయే చింతకాయ తింటే ఎట్లా ఉంటుంది? తింటే ఎట్లా ఉంటుంది? ఎప్పుడు 17వ తారీఖు, ఎప్పుడు 17వ తారీఖు నేను ఇక్కడ ప్రాంతానికి వెళ్ళాను. కుదురూరు పైన సేవకుడు కొడుకు 17వ తారీఖు పెద్దిరెడ్డిని మన చర్చిలోకి వచ్చి ఒకసారి వాక్యం చెప్పిండు. ఆయన చింతకాయ పచ్చడి వేసిండు.
చింతకాయ పచ్చడి వేసి నెయ్యి తీసుకొచ్చి పోతున్నాడు, కమ్మటి వాసన వస్తుంది. దేవునికి స్తోత్రం. చూడు, చెట్టు మీద నుంచి కింద పడ్డ చింతకాయ, దుమ్ములో పడ్డ చింతకాయ, దంచబడ్డ చింతకాయ, విరవబడ్డ చింతకాయ, నలిగిపోయిన చింతకాయ, ముద్దైన చింతకాయ. అంత మాత్రమే కాదు, నూనెలో మంటల్లో కాలిపోయిన చింతకాయ నీ నోటికి ఏమిస్తుంది తెలుసా? తీయటదనాన్ని, రుచినిస్తుంది. నువ్వు కూడా ఆ విధంగా నలిగిపోతే, కరిగిపోతే, ఎరవబడితే, దంచబడితే ఇక నిన్ను ఆపేవాళ్ళు ఎవరుండరు. పాటల్లో పరిచర్య చేయటంలో నిన్ను ఆపేవాళ్ళు ఎవరుండరు. ప్రార్థన చేయటంలో నిన్ను ఆపేవాళ్ళు ఎవరుండరు. దేవునికి కానికిచ్చే విషయంలో నిన్ను ఆపేవాళ్ళు ఎవరుండరు. దైవజనుడికి సపోర్ట్గా ఉండే విషయంలో నిన్ను ఆపేవాడు ఇంక ఎవరుండడు. అలాంటోడు కావాలనే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్యనే ఉంటానన్నావు. వేల వేల మంది దేవునికి ఎందుకు? లక్షల లక్షల మంది, కోట్ల కోట్ల మంది దేవుడు కావాలి. కానీ అల్పవిశ్వాసం, అపనమ్మకం, అల్పవిశ్వాసం, అపనమ్మకం. శ్రమలు మనకు వస్తాయి, బాధలు మనకు వస్తాయి, దుఃఖం మనకు వచ్చింది, కన్నీరు మనకు ఉండిద్ది, వేదన మనకు ఉండిద్ది, అప్పులు మనకు ఉంటాయి. ఇవన్నీ దేవుడు కావాలని పెట్టడం, నువ్వు మారాలని పెడతావు. ఆమేన్. నువ్వు మారాలని పెడతావు. మనం శ్రమల్లో ఉంటే దేవుడు నచ్చుతురా? మనం శ్రమల్లో ఉంటే దేవునికి ఆనందమా? ఆనందం కాదు. శ్రమల గుండా నిన్ను నడిపియాలి. ఆమేన్. అప్పుడు నీ కాళ్ళకి రాళ్ళు తగులుతాయి, నీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే, నీ కాళ్ళకి గాయాలు అయితే, నీ కాళ్ళలోంచి బ్లడ్ వచ్చింది. అప్పుడు దేవుని గాయాలను గుర్తు చేసుకుంటావుగా, దేవుని బ్లడ్ను గుర్తు చేసుకుంటావుగా. కష్టం అంటే ఏందో నీ తర్వాత తరం వాళ్ళకి నువ్వు చెప్పాలి. ఆమె డబ్బు విలువేందో నీ తర్వాత తరం వాళ్ళకు నువ్వు చెప్పాలి. అందుకని దేవుడు నేను ఏం చేస్తాడో తెలుసా? శ్రమల గుండా నడిపిస్తారు, శ్రమల గుండా నడిపిస్తారు. కనుక ఎందుకు నిన్ను దేవుడు శ్రమల గుండా నడిపిస్తారంటే, ఇప్పుడు బైబిల్ నుంచి మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఎన్నో వచనం? 19వ వచనం. ఏముంది అక్కడ? రేపు కూర్చోరా. ఏముంది అక్కడ? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవాళ్ళను. దేవుడు నిన్ను ఎందుకు శ్రమల గుండా పంపిస్తారంటే, మొదటి మాట, నీవు విశ్వాసంలో బలహీనమైపోకుండా విశ్వాసంలో బలపరచబడాలి. చప్పటి కొట్టి ప్రభు నామానిగా పడదాం. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపేది చెప్పండి? ఎందుకు దేవుడు నీకు కష్టాలు పెట్టేది? ఎందుకు కొన్నిసార్లు నీ గుండెల్లో భారం పెట్టేది? ఎందుకు కొన్నిసార్లు నీకు ఏడుపు దేవుడు పెట్టేది? మనం చూసి ఆనందపడటానికి కాదు, మనం చూసి సంతోషపడటానికి కాదు. ఆ శ్రమల్లో, ఆ బాధల్లో, ఆ కష్టంలో, ఆ లేమిలో, ఆ పేదరికంలో, ఆ నష్టంలో నీవు విశ్వాసంలో బలపరచబడాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్మే విషయంలో బలపరచబడాలి. నీకు ఆ కష్టం లేదనుకో, ఆ నష్టం రాలేదనుకో, ఆ శ్రమ నీకు లేదనుకో, దేవుణ్ణి ఏం చేస్తావు? నమ్ము. ఆయన దగ్గరికి రావు. విశ్వాసం ఉంచు ఆయన మీద. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తావు? ప్రభువా అంటావు. చూడు, నీ నోట దేవుడు ఏం పలికిచ్చిండు? ప్రభువా అంటున్నావు. అయ్యా నేను బాధ అయ్యా, తట్టుకోలేకపోతున్నా, మా కుటుంబ పరిస్థితి ఇదయ్యా అంటే దేవుడు నీకేమో నేర్పుతుండు? ప్రార్థన చేయడం నేర్పుతుండు, పాఠం నేర్పుతుండు. దేవునికి స్తోత్రం. అదే బాధ, శ్రమ, కష్టం లేకపోతే దేవుడా? దేవుడు ఎవరు? దేవుడిని పుట్టించిందే నేను అంటాడంట మనిషి. దేవుడిని పుట్టించిందే నేను అంటాడంట మానవుడు. అందుకని బాధ, శ్రమ, కష్టాలు దేవుడు సంతోషపరచడానికి కాదు, నిన్ను పిండటానికి, నిన్ను దిద్దటానికి, నిన్ను సరిచేయటానికి, నిన్ను మార్చడానికి. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసంలో నిన్ను బలపరచటానికి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 9వ అధ్యాయం చదువుదామా? మార్కు సువార్త 9వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 19వ వచనం చదువుదాం. 19వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచన భాగం. ఏముంది అక్కడ? అందుకు ఆయన, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. ఏం పేరు పెడుతుండో దేవుడు? ఏం పేరు పెడుతుండో? విశ్వాసం లేకపోతే మూర్ఖతరము వారులారా, మూర్ఖులని పేరు పెడుతుండో. ఎవరికి? విశ్వాసం లేని వాళ్ళకి.
మూర్ఖతరపు వారులారా. మూర్ఖులుగా మనం ఉండకూడదు. ఆమేనండి. మొరటి వారిగా మనం ఉండకూడదు. దయ, జాలి, దీన మనసు, దీనత్వము ఇవి కలిగి మనం ఉండాలి. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అంటాడు దేవుడు. ఆ మాట మనం అనిపించుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసంలో బలపరచబడాలి. ఆమేన్. దేవుడిని నమ్మాలి, బాగా దేవుడి మీద మనం ఆధారపడాలి. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు. కనుక శ్రమలు ఎందుకు, బాధలు ఎందుకు, కష్టం ఎందుకు, నష్టం ఎందుకు, వ్యాధులు ఎందుకు? నీవు విశ్వాసంలో ఎదగటానికి. విశ్వాసం లేకపోతే నీలేమైంది? ఏ పేరు పెట్టింది దేవుడు నీకు? మూర్ఖురాలా. ఊరుకో, మూర్ఖురాలా అంటా నేను. ఇంటికి పోయి అమ్మా నాన్న నన్ను పాస్టర్ గారు నేను అందా ఒకటే, ఇంకోటి చెప్పి ఇంకోటి కాదు ఇంకా 4 చెప్పొచ్చు. అందుకని మనలో, మనుషుల్లో, మానవుల్లో దేవుడు చెడు ఉండనీయడం. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులైండుడి. దేవునికి స్తోత్రం. ఆ పేరు దేవుడు మనకు ఉంచడు, మంచి పేరు ఉంచుతుడు మనకి. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. ఆ మూర్ఖ తరము నుంచి, ఆ అల్ప విశ్వాసం నుంచి మీరు వేరుపడండి, విశ్వాసంలో బలపరచబడండి అంటాడు దేవుడు. విశ్వాసం ఉన్నవాళ్ళు దేనికి భయపడరు. ఆమేన్. విశ్వాసం ఉన్నవాళ్ళు ఏది చేయటానికి వెనకంజ చేయరు. విశ్వాసం ఉన్నవాళ్ళు మందిరంలో ఎంతసేపు అయినా గడుపుతారు. విశ్వాసం ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎంతైనా ఆరాధిస్తారు. కనుక మనుషులకి విశ్వాసం ఉండట్లా. మనకేం కావాలంటే విశ్వాసం కావాలి. చెప్పండి, ఏం కావాలి? విశ్వాసం కావాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. అక్కడేముందంటే దేవుని బిడ్డలారా, అక్కడేముందంటే మన దృష్టి దేవుని వైపు మళ్ళాలంట. మన దృష్టి ఎవరి వైపు మళ్ళాలి? దేవుని వైపు మళ్ళాలి. ఇప్పుడు ఈ దినాల్లో మనిషికి కొంచెం ఏ చిన్న అపాయం వచ్చినా, ఆపద వచ్చినా, బాధ వచ్చినా మనిషి దృష్టి ఎవరి వైపు మళ్ళుతుంది? మనుషుల దృష్టి మళ్ళుతుంది. మనుషుల్ని కలుగు చేసింది ఎవరు? మనుషుల్ని తయారు చేసింది ఎవరు? మనుషుల్ని నిర్మించింది ఎవరు? మనుషుల్ని పోషిస్తుంది ఎవరు? దేవుడు. మరి నీవు కూడా మనుషుడివే కనుక, నీవు కూడా మానవుడివే, మానవురాలువే కనుక నీకు చిన్న అపాయం, ప్రమాదం, బాధ వస్తే నీ దృష్టి ఎవరి వైపు? ఎవరి వైపు? 121వ కీర్తన మొదటి వచనం. 121వ కీర్తన మొదటి వచ్చిన భాగం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. కొండల తట్టు కన్నులెత్తితే నీకు సహాయం రాదు. వృక్షాల తట్టు, పక్షుల తట్టు, జంతువుల తట్టు, రాజుల తట్టు, అధికారుల తట్టు, నీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధుల తట్టు, నీ ఫ్రెండ్స్ల తట్టు నువ్వు కన్నులెత్తి సహాయం అడిగితే నీకు సహాయం రాదు. ఎక్కడి నుంచి నీకు సహాయం వచ్చింది? పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుంచి నీకు సహాయం. బిగ్గరగా చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా. మనుషుల్ని నమ్ముకొనుట కంటే, రాజుల్ని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు. మరి ఎవరు సహాయం కావాలి నీకు? ఎవరు సహాయం కావాలి? ఎవరు సహాయం కావాలి? మొట్టమొదటిగా దేవుడు ఈ ఆదివారం పూట నేను ఎట్లా ఉండమంటుండో? విశ్వాసంలో బలపరచమంటుండో. దేవుడు ఎవరితో మాట్లాడుతుండో? పరిశుద్ధుడా నీ వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు. నీకు మాత్రం దర్శించు, వెళుతుండగా నీ సన్నిధి తోడుంచు, కార్యాలు సఫలపరచు. యేసునామమున ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఎవరంటే వాళ్ళు ఎప్పుడే దేవునికి స్తోత్రం. చెప్పండి, మొట్టమొదటిగా దేవుడు ఏం మాట్లాడంటే మనతో? విశ్వాసంలో మనం బలపరచబడాలని, విశ్వాసంలో బలహీనరాలుగా ఉండకూడదని మనల్ని మాట్లాడింది. కనుక ఇప్పుడు నువ్వు రేపటి నుంచి మీరు అందరూ ఎట్లా ఉంటారు? విశ్వాసంలో బలపరచబడండి. మీ విశ్వాసం ఎవరి మీద? దేవుడి మీద. రెండోది, మీకేమన్నా కావాలి, మీకేమన్నా ప్రమాదం, మీకేమన్నా పేదరికం, మీకేమన్నా బాధ, ఇవంతా కూడా పోవాలంటే ఏ మనుషుడు, ఏ రాజు, ఏ అధికారి, ఏ డాక్టర్ వైపు నీ దృష్టి మళ్ళకూడదు. దృష్టి అంటే ఏంటిది? చూపు. నీ చేతులు వాళ్ళ వైపు చాపకూడదు, నీ కను దృష్టి వాళ్ళ వైపు చూడకూడదు. నీ చేతులైనా నీ కళ్ళైనా ఎక్కడ ఉండాలంటే ఆకాశం తట్టు ఉండాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు అక్కడ ఉండవు.
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? కొండ తట్టు చేతులు ఎత్తితే, కన్నులు ఎత్తితే నీకు సహాయం ఎట్ట వచ్చింది? అది కొండ, దాని పేరేంది? రాయి. అయితే కొండను కూడా కరిగించే శక్తి ఎవరికి ఉండిద్ది అంటే దేవుడికి ఉండిద్ది. దేవుడికి స్తోత్రం. కొండలను కూడా దేవుడు ఏం చేస్తారంటే పిండి పిండి చేస్తారు. అది కొండ. కొండ మనిషికి కావాలి, కొండ మనిషికి కావాలి, కొండ మనిషికి ఉపయోగపడిద్ది. కొండ మనిషికి ఉపయోగపడిద్దే పడదా? ఎక్కడికైనా నువ్వు వెళ్తావు, కొండ నీకు బాగా కనపడిద్ది, దాని మీదకి ఎక్కుతూ, దాని మీద ఏ కాయలు ఉంటాయి, దాని మీదకి ఎక్కి ఫోటో దిగుతూ, నీకు కావాలా లేదా? కొండ. నువ్వు ఒక గొప్ప గృహం కట్టుకోవాలి, నీ గృహం కట్టుకోవాలంటే రాయి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కొండ పగలగొట్టి బద్దలై కసరలో ముక్కలు అయితే చిన్న చిన్న సిప్స్ అవుతుంది, ముక్కలు అవుతుంది. అది నీకు ఉపయోగపడటానికి మనిషి తయారు చేసి, దేవుడు తయారు చేసిండు. అసలు నీకు సహాయం ఎక్కడి నుంచి రావాలంటే పరలోకములో ఉన్న దేవుని దగ్గర నుంచి నీకు సహాయం రావాలి. కనుక రెండోది, దేవుడు నీతో ఏం మాట్లాడుతానంటే, నీ దృష్టి నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఏ బాధ వ్యాధి శ్రమ నీకు కలిగినా కానీ నువ్వు దృష్టి మళ్ళాలి, నీ దృష్టి మార్చబడాలి. నీ దృష్టి ఎవరు తట్టు తిరగాలంటే ఆకాశం తట్టు తిరగాలి. నీ చేతులు ఎవరి వైపు చాపాలంటే దేవుని వైపు చాపాలి, దేవుని వైపు చాపాలి. ఆయనే నీకు సహాయం చేస్తాం, ఆయనే నీకు సహాయం చేస్తాం. ఎందుకంటే కళ్ళు ఇచ్చింది ఎవరు? కళ్ళు ఇచ్చినోడు ఈ కళ్ళకి ఏం కావాలో తెలియదా? మీరు ఇప్పుడు కళ్ళజోడు కొనుక్కున్నారా? నేను కొనుక్కున్నా. కళ్ళజోడు కొనుక్కున్నాడు ఏమిత్తారో? కళ్ళజోడు కొనుక్కున్నాడు ఏమిత్తారో? అద్దాలు దాచిపెట్టుకోవడానికి పెట్టిస్తారు. కళ్ళజోడు అమ్మినోడు ఇంకా ఏమిత్తారో? అద్దాలు తులుసుకోవడానికి మెత్తటి చిన్న క్లాత్ కూడా. చూసారా? అంటే భూమి మీద ఉన్న శరీరానుసారంగా వ్యాపారం చేసుకునే ఒక మనిషి అతని షాపులో కళ్ళజోడు కొంటే నీకు అది దాచుకోవడానికి పెట్టిస్తుండవు, చిన్న మెత్తటి క్లాత్ ఇస్తుండవు. మరి పరలోకం ఉన్న తమ్ముడు నీకు 2 కళ్ళు ఇచ్చిండు. ఆ కళ్ళకి కాపుదల, భద్రత. ఆ కళ్ళకి ఏం కావాలో, ఆ కళ్ళు ఉన్న తలకి ఏం కావాలో, తలలో నుంచి కింద మొండానికి ఏం కావాలో దేవుడికి తెలీదా? అందుకే దేవుడు అంటాడు, నీకేమన్నా కావాలంటే కొండల తట్టు, పక్షుల తట్టు, జంతువుల తట్టు, మనుషుల తట్టు, పరలోకం ఉన్న దేవుని తట్టు చూడమండు. దేవునికి స్తోత్రం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవునికి స్తోత్రం. కనుక రెండవది, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీ దృష్టి మారాలి, నీ దృష్టి మారాలి. ఎవరి తట్టు తిరగాలి? ఎవరి తట్టు తిరగాలి? ఇప్పటి వరకు పక్షుల వైపు, జంతువుల వైపు, మనుషుల వైపు, రాజుల వైపు, అధికారుల వైపు, డాక్టర్ల వైపు, నీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధుల వైపు నీ దృష్టి. నువ్వు పేదరికంలో ఉంటే, నువ్వు అనారోగ్యంగా ఉంటే, నువ్వు అప్పుల్లో ఉంటే, నువ్వు సమస్యల్లో ఉంటే, నువ్వు నడవలేని స్థితిలో ఉంటే, బాధల్లో ఉంటే, ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి చెప్తున్నామేమో. నీ దృష్టి వాళ్ళ వైపు ఉందేమో, నీ చేతులు చాపటం వాళ్ళ వైపేమో, మనిషి దగ్గర నుంచి ఏమైనా ఇస్తారని ఆశిస్తున్నావేమో. అదంతా వ్యర్థమే, ఏమి ఇవ్వలేదు. కనుక ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నీ దృష్టి అయినా నా దృష్టి అయినా దేవుని వైపు చూచుదుముగాక, దేవుని వైపు చూచుదుముగాక. అడవిలో సింహ పిల్లలైనా లేవగలుగుతాయి, కానీ నన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదో. దగ్గరగా చెప్పులు కొట్టి ప్రభు నామానికి పడ్డా. హల్లెలూయా. అడవికి రాదు సింహం, అడవికి రాదు పెద్ద పులి. అడవుల్లో ఎన్ని పక్షులు ఉంటాయో, అడవుల్లో ఎన్ని జంతువులు ఉంటాయో, ఆ జంతువులన్నీ కూడా పెద్ద పులికి, సింహానికి ఆహారం. అలాంటి పెద్ద పులికి, అలాంటి సింహానికే ఒక సమయం వచ్చిందంట, ఒక దినం వచ్చిందంట, ఏమీ తినటానికి ఉండదంట, లేమిలో ఉంటాయి అంట. అవి
అవి లేమిలో ఉంటాయి అంట. అయితే దేవుణ్ణి నమ్మిన ప్రజలు, దేవుని వైపు చూసిన ప్రజలకి అసలు రేమే ఉండదంట. ప్రైజలా, అసలు కొద్దిగా ఉండదంట, అసలు తక్కువే ఉండదంట. కనుక రెండవది, ఈ మధ్యాహ్న కాలపు శ్రమలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన దృష్టి ఎటు మళ్ళాలంట? యేసు వైపు మళ్ళాలి. మన దృష్టి యేసు వైపు మళ్ళాలి. మన దృష్టి ఎవరి వైపు మళ్ళాలి? చెప్పండి, మన దృష్టి ఎవరి వైపు మళ్ళాలి? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. ఇప్పుడు దేవుడి దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉన్నది. ఆమేన్. ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు? ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి కొనుక్కోడో వాళ్ళే నీతిమంతులు. ఇప్పుడు దేవుడి దృష్టి ఆయన పిల్లల మీద ఉందంట, ఆయన బిడ్డల మీద ఉందంట, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డల మీద ఉంది దేవుడి దృష్టి. చూసారా? మనం అనుకుంటాం దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నన్ను మర్చిపోయిందేమో అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? యెహోవా కను దృష్టి నీతిమంతుల మీద ఎప్పుడు ఉంటానే ఉండిద్దంట. దేవునికి స్తోత్రం. అబ్బా చూడండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఎప్పుడు ఉంటానే ఉండిద్దంట. బైబిల్లో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో, బైబిల్లో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో, బైబిల్లో ఎంతమంది యథార్థవంతులు ఉన్నారో, వాళ్ళందరికీ బాధలు వచ్చినాయి, వాళ్ళందరికీ కష్టాలు వచ్చినాయి, వాళ్ళందరికీ కూడా శత్రువులు ఉన్నారు. కానీ దేవుడు కనుదృష్టి నీతిమంతుల మీద ఉంది కనుక వాళ్ళందరి చేతుల్లో నుంచి దేవుడు ఏం చేసిండంటే విడిపించిండు, తప్పించిండు, వాళ్ళని రక్షించిండు, వాళ్ళని ఆశీర్వదించిండు. దేవునికి స్తోత్రం. కనుక నీతి, న్యాయము, యథార్థత మనలో ఉంటే దేవుడు మనల్ని దాటిపోడు. దేవుడి కనుదృష్టి మన మీదే ఉండిద్ది, మన మీదే ఉండిద్ది. చూస్తారు దేవుడు పరలోకంలో నుండి భూమి మీదకి చూస్తారు. పరలోకంలో నుండి దేవుడు ఏం చేస్తారంటే భూమి మీదకి చూస్తారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుకుందాం. చివరగా 3:14 అక్కడ ఏముందంటే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. మొదటి మాట, బాధలో, శ్రమలో, కష్టాలు, దుఃఖము, పేదరికము, వ్యాధి, శ్రమ దేవుడు మనకి ఎందుకు పెడతారంటే మనము విశ్వాసంలో బలపరచబడటానికి. రెండోది, మన దృష్టి మారటానికి. మన దృష్టి ఎవరి మీద ఉండాలి? యేసు వైపు ఉండాలి. మూడోది, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మూడోది, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. ధన్యులంటే ధన్యులంటే అర్థమైంది తెలుసా? భాగ్యవంతులు. భాగ్యవంతులు అంటే ధనవంతులు. ఇప్పుడు ధన్యకరము అనే మాట అక్కడ ఉంది. దానికి ముందు ఏముందంటే శ్రమ. ఒక మనిషి శ్రమ పడితేనే ధనవంతుడైతారు, ఒక మనిషి కష్టపడితేనే ప్రయోజకుడైతారు, ఒక మనిషి నేర్చుకుంటేనే ఇతరులకు నేర్పగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి ప్రార్థన చేస్తేనే దేవుడు సహాయం చేస్తారు. కనుక మూడవది, నీకు శ్రమలో, బాధలో, కష్టము, దుఃఖము ఎందుకంటే తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి. చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని గణపరచాలి. నిన్ను దీవించడానికి. ఆ శ్రమల్లో నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటావు. ఆ శ్రమల్లో నువ్వు దేవుడిని మర్చిపోవు. పతోళ్ళు చెబుతూ అమ్మ నా కోసం ప్రార్థన చేయ అంటావు. కనపడ్డ పాస్టర్ కల్లా చెబుతూ అమ్మ నువ్వు నా కోసం ప్రార్థన చేయి. వీళ్ళు మాత్రం చేయరు. అట్లా కాదు. ఎవరికి ప్రార్థన నా కోసం చేయకపో, చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. ఏ దైవజనుడికైనా నా కోసం ప్రార్థన చెయ్యొచ్చు, చెప్పకపోవద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే, ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో, ఎవరైతే శ్రమల గుండా నడుస్తున్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. ఫస్ట్ మనం చేసుకొని అప్పుడు ఇతరులకి మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పాలి.
అని చెప్పాలి. మనము ప్రార్థన చేయక ఎవరో చేసినా కానీ ఆశీర్వాదం నీకు రాదు. వాళ్ళు చేస్తారు నీ కోసం, వాళ్ళు చేస్తారు, వాళ్ళే ప్రార్థనలో ఎదుగుతున్నారు, వాళ్ళే దీవించబడుతున్నారు. కానీ వీళ్ళంతే ఉంటున్నారు. ఇప్పుడు నేను ప్రార్థన చేయను, నేను పాట పాడను, నేను పరిచర్య చేయను, నా కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థనలో వాళ్ళే బలపరచబడుతున్నారు. వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నేను కూడా ప్రార్థన చేయాలని. కానీ నేను చేయట్లా. ఉపయోగం ఉంది. ఇప్పుడు ఈ ఉపయోగం ఎవరికి పోయింది? వాళ్ళకే పోయింది, చేసిన వాళ్ళకే పోయింది. అందుకని దేవుడు చెబుతుండు, నువ్వు ఆహారం తింటే నా కడుపు నిండదు, నేను తింటేనే నా కడుపు నిండిద్ది. నువ్వు ఎంత శ్రమల గుండా వెళ్తున్నావో, నువ్వెన్ని శ్రమలు అనుభవిస్తున్నావో అంత ఎక్కువసేపు నువ్వే ప్రార్థన చేసుకోవాలి. నీ భారం దేవుడి మీద వేయాలి, కానీ ఇంకొకరి మీద నీ భారం వేయకూడదు. వాళ్ళు ఎట్ట మోస్తారు? వాళ్ళ భారమే వాళ్ళు మోసుకోలేకపోతున్నారు. నీ భారం వాళ్ళు ఎట్ట మోస్తారు? అవుతారా? నీకు శ్రమ వస్తే నువ్వే ప్రార్థన చేయి. సైతాను ప్రార్థన చేయలేదు, ఆపిద్ది. అన్నకాడికి వెళ్ళినప్పుడు వద్దు 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 అని చూడు, సైతాను తినో తినో తినో, సాంబార్ బాగుంది పిల్, పెరుగు చట్నీ బాగుంది పిల్. అప్పుడు అందం మరి శరీరం, అప్పుడు అందం. నేర్చుకోవాలి, దృష్టి మారాలి, మంది విశ్వాసంలో ఎదగాలి. మూడో మాట దేవుడు చెప్తుండు, శ్రమలు మనకి ఎందుకంటే, శ్రమల గుండా మనం ఎందుకు వెళ్తామంటే, కొన్నిసార్లు శ్రమలు మనకి ఎందుకు వస్తాయి అంటే మనమే ప్రార్థన తీసుకోవాలి. ఏం చేయాలి? అన్ని పనులకు సమయము ఉన్న క్రీస్తు సేవకు సమయము లేదు, ప్రయాసపడుటకు సమయము నీకున్నా, ప్రార్థించుటకు సమయం లేదు. భక్తులు పాట పాడుతుండో, ప్రశ్నించుకో సోదరా. మనుషులతో మాట్లాడతాం, టీవీతో మాట్లాడతాం, సెల్ ఫోన్తో మాట్లాడతాం, ఆటో ఎక్కుతాం, బస్సు ఎక్కుతాం, కడుపు తింటాం, శరీరానికి ధరిస్తాం. పట్టుమని అర్ధగంట ప్రార్థన చేయలేదు. పడిసరా గారు, ప్రార్థన అంటే నేను చేస్తా. అసలు నేను ప్రార్థన అన్నాను అనుకో, ఏందమ్మా లేచి అనాలి. నేను ప్రార్థన అంటే ప్రార్థన చేయమంటున్నాను అనుకో, లేచానండి అనాలి. ఆమె ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు? మరి రాత్రి అంతా నిద్రపోవాలి. అందుకే ఇంత వాకింగ్ చూస్తున్నా. ఎట్లా చెప్పగలుగుతా? దేవుణ్ణి అడిగితే దేవుడు మాటలు నా నోటి నిండా నింపుతురు. ఆమె నువ్వు కూడా దేవుడిని అడగాలిగా. నువ్వు కూడా దేవుణ్ణి అడిగినప్పుడు శ్రమలు ఎందుకుంటే, బాధలు ఎందుకుంటే, ఒక దేవుడు ఏమంటాడో, నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి. మనం ఎందుకు లేవలేకపోతున్నావు? నువ్వు ఎందుకు అక్కడే ఉండిపోతున్నావు? పోయిన నెల అంతే, పోయిన సంవత్సరం అంతే, ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చింది? దేవుడు మారాలని, ఆమేన్, విశ్వాసంలో బలపరచాలని, దృష్టి యేసు వైపు మళ్ళాలని, మూడోది ఆశీర్వదించబడాలని. హల్లెలూయా. దరిద్రత అనుభవించడానికి కాదు, మనం పాపం అనుభవించడానికి కాదు, శాపం అనుభవించడానికి కాదు, పేదరికం అనుభవించడానికి కాదు, వ్యాధులు అనుభవించడానికి కాదు, నిందలు అపనిందలు మనం అనుభవించడానికి కాదు. మనల్ని దేవుడు ఈ దినము ఈ సమయం ఎందుకు బ్రతికించిందంటే దేవుడు నిన్ను దీవించడానికి. ఆమేనండి. దీవించడానికి ఎవరు ఎంత ప్రార్థన చేసుకుంటే అంత ప్రార్థనాత్మతో దేవుడు నింపుతుడు. ఎవరు ఎంత ప్రార్థన చేస్తే వాళ్ళలో భయం ఉండదు. ఎవరు ఎంత ప్రార్థన చేస్తే, అయ్యా మా కోసం ప్రార్థన చేయలేదు, అమ్మ మా కోసం ప్రార్థన చేయలేదు చెప్తారు. ఎవరు ఎంత ప్రార్థన చేసుకుంటే వాళ్ళదే పరలోకం. ఎవరు ఎంత ప్రార్థన చేసుకుంటే, మా కోసం ప్రార్థన చేసి మా మమ్మీ మా డాడీ ఉన్నారు, ఇక మేము భయపడం. ఎవరు ఎంత ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనను దేవుడు దాటిపోడు. ఎవరు ఎంత ప్రార్థన చేసుకుంటే మొదట్లో శ్రమలు వచ్చినా చివరకు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎవరో తెలుసా? మన స్థితిగతులను మార్చే దేవుడు. ఆమేనండి. ఎవరంట? మన స్థితిగతులను మార్చే దేవుడు. గంటల తరబడి ప్రార్థన చేయాలి, గంటల తరబడి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి చిన్న పెద్ద తేడా లేదు, ఎద్దోటోడు పొట్టోడు తేడా లేదు, ఎర్రటోడు నల్లటోడు తేడా లేదు, లోగోటోడు సన్నటోడు తేడా లేదు, రాజు అధికారి రైతు కూలీడు కార్మికుడు వర్కర్స్ తేడా లేదు. ప్రార్థన ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు. ఆమేన్.
ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ప్రార్థన చేసుకోండి. చెత్త పనులన్నీ ఆపి ప్రార్థన చేసుకోండి. దేవుడు పాదాలు పట్టుకోవటం నేర్చుకోండి. దేవుడికి దగ్గరగా ఉండటం నేర్చుకోండి. మొర్ర పెట్టండి దేవుడికి, కన్నీరు కారవండి దేవుడికి. ప్రజలు మీరు కాదు, మీరు చక్కగా వాక్యం వింటున్నారు, పరుగులు తీస్తారు, ప్రయాణాలకి సామాను కొనడానికి పరుగులు తీస్తారు, డబ్బు సంపాదించడానికి పరుగులు తీస్తారు, లోకమంతా బంధువుల కాడికి పరుగులు తీస్తారు. ఒక వస్త్రం ఏమిటి ఇంకొక వస్త్రం, కొత్త వస్త్రాలు ధరించడానికి పరుగులు తీస్తాం, డబ్బు ఖర్చు పెట్టడానికి పరుగులు తీస్తాం. ప్రార్థన చేయండి అంటే ఎవరు మోకాలుతండి? దేవుడు చెప్పిండు, అడుగుడి నీకు ఇవ్వబడును. గుర్తులేదా మాట? అడగమంటాడు దేవుడు, అడగమంటాడు దేవుడు. ప్రజలు నా కోసం ప్రార్థన చేయి పాస్టర్ గారు, అక్క నా కోసం ప్రార్థన చేయక్క. ఈ అక్క ఏం చేసింది? పెత్తనాలు తగ్గింది. ఎవడో ప్రార్థన మనకెందుకు చెప్పండి? ఇప్పుడు ఎవడో వస్తువు మనం తీసుకుందామా? దొంగతనం అంటారు దాన్ని. ఎవడు కూడా డబ్బు తీసుకుని మనం ఎగ్గొడదామా? శాపం పిల్లల మీదకి వచ్చింది. మనం ప్రార్థన చేసుకుంటే మనల్ని ఇంకొకరు నా కోసం ప్రార్థన చేయమనాలి. ఆమె మనం ప్రార్థన చేసుకుంటే మన పిల్లలు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలో మనం ఎదుగుతాం. మనం ప్రార్థన చేసుకుంటే మన బంధువులకు మనం వెళ్ళినప్పుడు మన చేత ప్రార్థన చేయించుకుంటారు. మా చుట్టం మా బంధువు బాగా ప్రార్థన చేసింది, ఆ పేరు సంపాదించాలి మనం. ఆమె ఆ పేరు సంపాదించాలి. ప్రార్థన అంటే భయం, ప్రార్థన అంటే ఒళ్ళు చలి కొరికినట్టు గడగడగడగడ నోరు ఆపుతురు సైతాను. బలిపీఠం మీద కన్నీటిని, కడుపుని, గుండెని కుమ్మరించిందంట. సంవత్సరానికే కుమారుడు పుట్టింది. ఆమె సంవత్సరానికే అంత ప్రార్థన చేసింది. ఆమెకు కావాలి, మరి ఆమెకు కావాలి. ఏ కుటుంబంలో ఏ బాధ ఏ సమస్య ఉందో మీకు తెలుసు. ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. ఒకరు చేయకుండా పోతున్నారు, మనకెందుకు? ప్రార్థన అయిపోయిన తర్వాత ఆదివారం 30 గంట సేపు ఏడిసి ప్రార్థన చేసుకొని శాపలు తీసి ఊడిసి తాళం వేసిపోయే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సమస్యలు పోవటానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ చక్కని వాక్యం నాతోనే మాట్లాడావు, విన్న వాక్యం నా హృదయం నుంచి సైతం దగ్గర నుంచి పోవద్దు, మళ్ళీ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. మా సంఘం అంతా ప్రార్థన పరులుగా ఉండాలయ్యా. మా దైవజనుడు ప్రయాణాలతో కుటుంబాన్ని దీవించయ్యా. గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నేను రాత్రి చెప్పా, ప్రార్థన రాయి కంటే బలమైంది. ఆమేనండి. ప్రార్థన ఇనుము కంటే బలమైంది. ఆమేనండి. ప్రార్థన నీళ్ళ కంటే బలమైంది. ఆమేనండి. ప్రార్థన మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మరణము కంటే బలమైనది. ఆమె మరణము కంటే బలమైనది. ప్రార్థన చేస్తే నీళ్లే పాయలైపోయింది. ప్రార్థన చేస్తే శరసాలు ఇనపగేట్లు బద్దలైపోయింది. ప్రార్థన చేస్తే కొండ ముక్కలైపోయింది. ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాడు తిరిగి లేచారంట. దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడిండు. విశ్వాసంలో బలపరచబడండి. మీ దృష్టి యేసు వైపు మళ్ళించండి. పని వైపు కాదు. ఆదివారం పని వైపు కాదు, యేసు వైపు మళ్ళించండి. మూడోది నువ్వు ఆశీర్వదించబడాలంటే ప్రార్థన చేయాలి. ధన్యుడుగా ధన్యురాలుగా కావాలంటే, శ్రమ పోవాలంటే, నింద పోవాలంటే, అవమానం పోవాలంటే, అప్పులు వ్యాధి పోవాలంటే ప్రార్థన చేయండి. దేవుడు త్వరగా రాబోతాడు. రేపేం జరిగిందో మనకు తెలియదు. ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చిండు. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన ఆలస్యం చేయొద్దు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థనలో బలపరచబడండి. కొన్ని పనులు మానుకోండి, అదే అలవాటు అయిపోయింది. ఆమె ప్రార్థన చేయటం ప్రారంభించండి. ఇది మీకు అలవాటు అవునుగాక. ఈ మధ్యాహ్నం ఈ మాటల దేవుడు మనందరి హృదయాలు నింపునుగాక. లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా.